హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్‌లో మనం పూర్ణం కుడుములు చేసుకుందామండి. వినాయకుడికి ఇష్టమైన కుడుములు. ముందుగా కళాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకుందామండి. స్టవ్ అంటించకుండా. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఇందులోనే బియ్యం పిండి కూడా వేసుకుందామండి. ఈ బియ్యం పిండి వచ్చేసి నేను షాప్ నుంచి రప్పించానండి. ఇది ఇంట్లో ఆడించింది కాదండి. అందుకే దీంట్లో వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే పొడి బియ్యం ఆడిస్తారు కాబట్టి షాపులోని కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పడతదండి. అదే మనం కడిగిన బియ్యం ఆరబెట్టుకుని ఆడించుకుంటే అవి తక్కువ పడతదండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకున్నప్పుడు స్టవ్ అంటించుకుందామండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం తిప్పుతూ ఉండాలండి. లేకపోతే కింద అనేది ఉండల కింద కట్టేస్తదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ ఉండాలి దగ్గర పడిన దాకా కూడాను. బాగా ఈ పిండి అనేది ఉక్కబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం షాప్ నుంచి తెచ్చిన పిండి కాబట్టి. పిండి అనేది ఇలాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. తర్వాత దీంట్లోకి స్టెప్ కోసం మనం కొబ్బరి నూజ్ చేసుకుందామండి. ఇలాగ 5 నిమిషాల తర్వాత దీన్ని తీసేసి వేరే ప్లేట్‌లోకి చల్లార్చుకుందాము. ఇదే బాండీలో మనం కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరగబెట్టుకుందామండి. ఈ బెల్లం కరిగిన తర్వాత మనం వడబట్టుకుందాము. బెల్లం అనేది కరిగిన తర్వాత వడగట్టుకున్నామండి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు వేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ మన పంటికనేది తగులుతది. టేస్టీగా ఉంటదండి జీడిపప్పు వేసుకుంటే. అలాగే ఒక స్పూను యాలకుల పొడిని కూడా వేసుకుందాం. ఇది వచ్చేసి కొంచెం ఇలా జిగురు కింద వస్తే చాలండి. పాకం అవసరం లేదు. ఇప్పుడు కొబ్బరి తురుము అనేది వేసుకుందాం. కొబ్బరి తురుము కూడా మొత్తం దీంట్లో కలిసేటట్టు కలుపుకుందామండి. ఇలాగ బాగా కలిగిన తర్వాత దీంట్లో ఒక స్పూను నెయ్యి అనేది వేసుకుని మనం దగ్గర పడిన దాకా కలుపుకుందామండి. చూడండి మన కొబ్బరి తోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కుడుములు చేసుకుందాము. పిండి అనేది చల్లారిపోయిందండి. చేతికి కొంచెం నెయ్యి పాముకొని నూనె అయినా సరే నెయ్యి అయినా సరే పాముకొని చపాతీ పిండిలాగా మనం ఇది బాగా కలుపుకుందాము. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉండలు చేసుకుందామండి. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేది చేసుకుందాం. ఇలాగ నెయ్యి కొంచెం రాసుకుని ఇలాగా ఉండలు చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చూడండి. మీరు ఈ కుడుములు చేసే మోల్డ్ ఉంటే దాంతో చేసుకోండి. నా దగ్గర లేవండి. అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలాగా పగుళ్ళు ఏమి రాకుండా మీరు బాగా చేసుకోవాలండి. ఇలాగే
అన్నీ కూడా ఇలా చేసుకుని వీడియోలో చూపిస్తున్నాను అలాగే అన్నీ చేసుకుని మనం ఆవిరి మీద కుక్ చేసుకుందామండి. మీకు తీపి కుడుములు కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పులిహోర కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి. మీకు ఈ కుడుములు డిజైన్ కింద కావాలంటే ఇలాగ స్పూన్ తోటి ఇలా డిజైన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు గజ్జికాయ టైప్లో చేసుకోవాలంటే ఇలా నాన్ స్టిక్ పాన్ ఉన్నదనుకోండి, దాంట్లో చేసుకోండి. మీకు అటాక్ కానీ ఆయిల్ పేపర్ కానీ లేకపోతే ఇలా చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా చేసుకుంటే కూడా బాగా నీట్గా వస్తుందండి. ఇలా చేసుకున్నాక చూడండి, ఎడ్జెస్ అనేవి నీట్గా లేకపోతే మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉందనుకోండి, దాంతో ఇలాగా లైన్గా మీరు కట్ చేసుకోండి. అప్పుడు నీట్గా అనేది ఉంటుంది. చూడండి, ఎడ్జెస్ అనేవి అలా పగలకుండా నీట్గా వస్తుందండి. అలాగే అన్నీ చేసుకుందాం. అలాగే ఇడ్లీ పాత్ర తీసుకుని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలాగ రాసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్నవి ఆవిరి పెట్టుకుందామండి. ఇలాగ అన్నీ ఇలా పెట్టుకుందాం. ముందుగానే నేను ఇడ్లీ పాత్రలోని వాటర్ పోసి బాయిల్ చేశానండి, అందులో ఇది పెట్టేసుకున్నా. అలాగే ఇవి వచ్చి బాయిల్ అయిపోయినాయండి. ఒక 10-15 నిమిషాల్లో అయిపోతాయండి. ఇలాగ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.